మనకి తొలి పరిచయం వారు బట్టి వారి యొక్క మరి దానగుణ సంపత్తిని బట్టి కూడా గొప్ప కాదు, ఊళ్ళో కాదు, మసీదులో కాదు, చర్చిలో కాదు. అక్కడ ఏమని రాస్తుంది? దేవుడు అనేటి ఆయన అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చెప్పి నాకు సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. మీకు అందరికీ తెలుసు. తనికెళ్ళ భరణి అనే ఆయన బ్రాహ్మణుడు. ఆయన గొప్ప సాహిత్యం చెప్పారు. నాలో ఉన్న శివుడు కలడు, నీలో ఉన్న శివుడు కలడు చర్చిండ్రు బాబాయ్ పాటలు కూడా బయట ఉండింటే విషయం తెలియక వాళ్ళకి దేవుడు అనేటి ఆయన అందరిలో ఉన్నాడు కనుక మరి తనికెళ్ళ ధరణి గారు అనే గొప్ప సాహిత్యం కలిగిన ఆయన రాసిన మాట ఏంటంటే, నాలో ఉన్న శివుడు కలడు, నీలో నా శివుడు కలడు, నాలోన కల్ల శివుడు, నీలోన కల్ల శివుడు పాపముల మోపగలడు, మన పాపముల పరిహరింపగలడు. గొప్ప సాహిత్యం అండి. భగవంతుని చూస్తాను, మనోవాడిని భగవంతుని చూస్తాడు. అదే సాంప్రదాయం మా ఆలయస్తున్నది. నేను ఆలయస్తున్నది కూడా అక్కడ ఎక్కడెక్కడ నాకు ఎదురుతూ ఉంటాం. వారికి ఏ కులమో, ఏ మతమో, ఏ వ్యాపారమో, ఏ జిల్లా అడగరు. ఎదురుతున్న వెంటనే ఏం చెప్తామంటే, వెంటనే ఏం చెప్తారు? ఈ మాలో ఉన్నప్పుడు భగవంతుడు చదువుతున్నప్పుడు స్వామి అంటాడు. ఆయన ఏమంటాడు అంటాడు. అంటే ఈయనలో ఉన్న భగవంతుని ఆయన చూస్తూ ఉంటాడు, ఆయనలో ఉన్న భగవంతుని చూపిస్తాడు. తాత్పర్యంగా యావత్ ప్రపంచానికి రాసిన ఏంటంటే, ఇక్కడ గ్రంథంలో ఇది క్రైస్తవం ఉంటున్నాను కాదండి, ప్రపంచానికి భగవంతుని పరిచయం చేసేది, దేవుడిని సర్వాంతర్యాన్ని పరిచయం చేసేది. దేవుడు అనేటైనా నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉన్నాడు. అందరిలో ఉన్నాడు కాబట్టి మనం అందరినీ గౌరవించగలిగితే దేవుని గౌరవించట్టే. కాబట్టి నమ్మకమే సమస్తం సాధ్యమని భగవంతుని మాట బట్టి, భగవంతుని అనేటైనా ఆ గుళ్ళు గోపురాల్లో కాదు, అందరిలో ఉన్నాడు కనుక అది భగవంతు స్వరూపాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కొంతమందికి మనకి, మనం కొంతమందికి దేవుడు అవుతూ ఉంటాం కనుక ఈ దేవుని యొక్క లక్షణం అందరిలో ఉన్నాడని మాటను, ఈ మాటలు కనుక నమ్మకమే దేవుడు ఒకటి, అందరిలో భగవంతుడు ఉన్నాడు రెండు నమ్మితే, ఇంకో మాట ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఎవరు భగవంతుడు అని చెప్పేసి దీంట్లో చదివాం, అందరిలో దేవుడు ఉన్నాడని చెప్పేసి కలుగుతాయి. నమ్మకమే దేవుడు, దేవుడు అందరిలో ఉన్నాడు. ఈ మాటలు మనలో నిలిచి మీకు ఏది ఇష్టమో అడుగుడు. ఒక్కడి సృష్టికర్త ఒక్కడని మీరు నేను నమ్ముతాము. అప్పుడు ఇంకొక వరంగా తెలుస్తుంది, ఎక్కడ దండం పెట్టుకుంటే అక్కడే దేవుని యొక్క దైవ శక్తి ఉంటూ. 5వ వచనంలో కూడా మంచి మాట ఉందండి. ఇవన్నీ 24 దృష్టించేవాడు సమాధానంగా ఉండాలని, అందరూ ఆశీర్వాదం ఉండాలని భగవంతుని ఆశీర్వాదం తోటి మనం ఉంటూ ఉంటాం. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, పిల్లలు దండం పెట్టుకుంటే నీకు నీ ఆలోచన మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. ఎందుకంటే మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మీరు నమ్మినటువంటి పుట్టినరోజు కాబట్టి మీ అందరికీ కూడా పుట్టినరోజు లాంటిదే కాబట్టి మీ అందరికీ కూడా హ్యాపీ. ఓకే, మనకి జీవితం అనేది చాలా చిన్నదమ్మా. నేను చాలా చిన్నగా చెప్పేసి వెళ్ళిపోతాను. చిన్నది అంటే 3 రోజుల్లో మన దేవుడు లేచి వచ్చాడు అని మీరు ఈరోజు ఈస్టర్ జరుపుకుంటున్నారు. 3 రోజుల క్రితం ఒక రోజు మధ్యలో ఆగిపోయింది. అంతకు ముందు రోజు మీరు బాధలో ఉన్నారు, ఒక రోజు మధ్యలో మీరు మౌనంగా ఉన్నారు. అంటే జీవితం కూడా అంతేనమ్మా. సమస్య వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండాలి. మనం ఆ సమస్య కోసం ఆందోళన చెందకూడదు. మనం ఎంత మౌనంగా ఉంటామో ఆ సమస్యను అంత ఇదిగా ఎదుర్కోగలం. అలాగే మీ దేవుడు జయించి పుట్టినరోజు, అటువంటి దేవుడి నీడలో మీరు అందరూ కూడా నమ్ముకొని ఉంటున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఎప్పుడు ఎటువంటి ఏ సమస్య వచ్చినా సరే మీరు కూడా అదే ధైర్యంతో నుంచోవాలని ఈ ఈస్టర్ పండుగ యొక్క గొప్పతనం. దీనిని పునరుద్ధ డే అని కూడా అంటారు.
అది అందుకోసమనే మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. సమస్య లేకపోతే జీవితమే లేదు. సమస్య ఉంటేనే జీవితం బాగుంటుంది. ఆ సమస్యను మనం జయించిన రోజు జీవితం ఇంకా బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే మన తోటి వారిని, మనతో ఉన్న వారిని, మన పక్క వారిని, మనలో ఉన్న వారిని, మనతో ఉంటున్న వారిని కూడా గౌరవించాలి. అదే మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు ఒక్కటే. దేవుడు ఎవరు కూడా వేరు వేరు కాదు. ఇక్కడ మీలో ఉన్న వారి అందరిలో కూడా దేవుడు ఉంటాడు. మొన్న నా దగ్గరికి కొంచెం లేని వాళ్ళు ఏదో సాయం కోసం వస్తే నేను వాళ్ళకి ఒక గొప్ప కార్యం అయితే చేయగలిగాను. వెంటనే ఆ దేవుడు ఏంటంటే ఇటు రప్పించేశాడు అన్నమాట. అంటే అది నేను వాళ్ళకి మంచి చేశాను అని నిజంగా ఆ దేవుడు నమ్మాడు. కాబట్టి ఈ రోజు నేను మీ అందరి మధ్యన నుంచున్నాను. ఒక 7 కుటుంబాలకు ఆసరాగా నుంచున్నాను. 7 కుటుంబాలు కూడా ఈ రోజు అందరూ కూడా బాగున్నారు. అందువల్లే నేను ఈ రోజు అనుకోకుండా ఇటు రావడం జరిగింది. ఈ రోజు నాకు 8 ఈవెంట్లు ఉన్నాయి. ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా అవన్నీ చూసుకొని వెళ్ళాలి నేను. అంటే వాళ్ళందరూ ఎప్పుడో మాట ఇచ్చిన వారు, కాకపోతే ముందు ఇటు రప్పించారంటే ఈ ఏరియాలో పూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ చర్చ్ వెంటమైన ఆర్థిక సాయం కావాలన్నా సరే నేను ముందుంటాను. చర్చ్ పాస్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గారికి అలాగే గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా కుటుంబాన్ని ప్రతి ఆదివారం మీ అందరిని ముందుకు ధైర్యంగా తీసుకువెళ్తున్నారు. చాలా ధైర్యంగా ఉండాలి, చేయాలి, ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. హల్లెలూయా. తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చర్చికి ఎప్పుడు వచ్చినా కూడా నాకు 2-3 మంది విని వెళ్తూ ఉంటారు మాస్టర్ గారి ద్వారా. ప్రతి చోట చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం సర్వమతాలు ఒకటే మాట మాత్రం ఆయన చాలా బాగా చెప్తారు. నేను రాళ్ళకి నాలోన శివుడు కలడు, మీలోన శివుడు కలడు, ఆ పాట ఆయన పాడుతున్నారు. ఇక్కడ పాడుతున్నారంటే నేను రాగానే ఎంత అంటే మనం మీరందరూ పిల్లలు, మనం గురువు తండ్రి నడిపే మార్గం మంచిదైతే మనందరం కూడా మంచి మార్గంలో ఉంటాం. అందుకే నాకు ఇది 2వసారి ఇక్కడికి రావడం. నేను పాస్టర్ గారి ద్వారా మంచి నాకు మనసు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం గారు నాకు ఫస్ట్ టైం పరిచయం అయింది. మేడం గారు కూడా చాలా బాగా మాట్లాడారు. మాట్లాడటమే కాదు, ఆవిడ కొన్ని మాటలు ఆచరణాత్మకంగా కూడా అప్పుడు ఆవిడ ప్రకటించారు. అలాగే ఈ వార్డు నాకు మీకు ఈ చర్చికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సినా కూడా నేను ముందుండి చేస్తానని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులంతా కూడా చాలా ఆనందంగా జరుపుకోండి ఈ పండగ రోజు. లేచిన రోజు యేసుప్రేరి చాలా పండగ చాలా హ్యాపీగా జరుపుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడ చర్చికి రావడం కూడా ఆదిత్య బాబీ గారు, అలాగే అమ్మ మేడం గారి ద్వారా కూడా ఈరోజు రావడం జరిగింది. మన టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ చర్చిలో మనం ఏదైతే అనుకున్నామో గతంలో ఒకసారి నేను ఇక్కడ రావడం జరిగింది. నేను మతమని ఏదైనా చూడకుండా నేను అనుకోకుండా రావడం జరిగింది. నేను ఏదైతే అనుకున్నానో అది ఈ చర్చికి వచ్చిన తర్వాత నాకు జరిగింది. అది నాకు ఎంతో ఆనందం కలిగింది. కానీ ఒకసారి నేను మళ్ళీ జరిగింది, అప్పుడు నాకు రావడం కుదరలేదు. ఇప్పుడు ఈరోజు నన్ను పిలిచారు బాబీ గారు. అయితే ఇవాళ ఈస్టర్ పండుగ కాదండి, మేడం గారు వస్తుంది ఇలా మీరంటంతోనే గొట్టుముక్కల వెంకటలక్ష్మి గారు వస్తున్నారు. మేడం గారిని ఆహ్వానించాలని చేయాలి, మీరు కంపల్సరీ రావాలని చెప్పి బాబీ గారు నన్ను ఆహ్వానించడం చెప్పేసి ఇవాళ ఈస్టర్ ఆ చర్చిలో కంపల్సరీగా అనుకున్నాను. ఇవాళ చీరలు ఇవ్వాలి అని నాకు మనసులో అనిపించింది అంటే కారణం ఆ యేసుప్రభు గారే ఆయన నోటంట నాకు చెప్పించారు. ఈరోజు అనుకోకుండా కూడా ఆయన రప్పించారు నన్ను. ఆ రప్పించడం అనుకోకుండా ఇవాళ ముఖ్య అతిథిగా గుట్టుముక్కల వెంకటలక్ష్మి గారు, అలాగే మహేష్ గారు, రాజేష్ గారు కూడా రావటం ఈరోజు చాలా సంతోషం. అలాగే వెంకటలక్ష్మి గారు ఉన్నారంటే పేదవారికి ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే లేదు అనకుండా సహాయం చేసి మంచి మనసున్న వ్యక్తి. డబ్బున్నవారు రాజులు అన్న రకరకాల ఇతరులు ఉంటారు. డబ్బున్నవారు చాలా వ్యక్తులు అన్నది చాలా తక్కువ ఉంటారు అన్నమాట. వెంకటలక్ష్మి గారు ఇలాగ ఇటువంటి చిన్న కార్యక్రమంలో ఏదైనా సరే పేద చేసి తప్పనిసరి చేస్తారో యేసు ఆశీస్సులు
అందరి ఆశీస్సులు కూడా వెంకటలక్ష్మి గారికి ఉండాలి. ఇటువంటి సేవా కార్యక్రమం కూడా ఇంకెన్నెన్నో చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వారి ఎంతో ఉన్నతమైన స్థితిలో కలాలని, వారి యొక్క ప్రతి వ్యాపారంలో దేవుడిని భగవంతుడు దీవించాలని, వారి యొక్క ప్రతి ఆలోచనలో భగవంతుడు తోడుగా ఉండాలని, వారిని తలపెట్టిన ప్రతి సేవా కార్యక్రమంలో గొప్ప దివ్యాశిస్సులు ఆ అర్హత పొందిన వారికి కలగాలని మరొకసారి చెప్పండి అందరూ. ఎందుకంటే కనకాలకి వచ్చి భగవంతుని ఆరాధించినప్పుడు సన్మానం చేస్తున్నప్పుడు వారిలో దేవుడు ఉన్నాడని మన యొక్క మాటలు బట్టి వారు చేసిన ప్రతి సత్కార్యం అనేక మందికి ఉపయోగపడుతుండగా వారి ఇంకా భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ సత్కారాన్ని అంగీకరించాలని మేము కోరుచున్నాం. అత్యంత కృప కలిగిన మా స్వామి సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, సృష్టికర్తకు, పరమేశ్వరుడు, పరమాత్ముడి నాయన ఇగో ప్రభా, మరి నాయన జీవీఎల్ గారు చేస్తున్న ప్రతి ఆలోచన మీరు నెరవేర్చండి. వారి సేవా కార్యక్రమాలను విస్తరింపజేయండి. పేదవారికి ఎప్పుడైతే చేస్తారో అది నేరుగా భగవంతుని చేసినట్లే అనే దృక్పథంతో ప్రభావ వారి యొక్క ప్రతి సత్కార్యాన్ని ప్రభావ మీరు దీవించండి. ప్రతి ప్రభావ సేవా భాగాన్ని మీరు నడిపించి వారికి ఆరోగ్య నాశనం మీరు దయచేస్తూ ఇలాంటి ప్రభావ శుభకరమైన కార్యాలు ఎన్నో మీ ద్వారా మీరు జరిగించాలని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి అందరూ థాంక్స్ చెప్పాలి. అందరూ చెప్పలు పెట్టాలి. అందరూ చెప్పలు పెట్టి అంతే చేసే సహకారం పెట్టి చెప్పలు కొడుతుండండి. చెప్పలు కొడుతుంది అత్యంత స్వామి దయగలిగిన మాత్రం భూమి మన ప్రియులైనా అర్థం చేసి రాజేష్ గారైనా 15-18 మాత్రం మనకు ప్రార్థించినప్పుడు వీరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీరి ద్వారా అనేకమైన కార్యాలు జరిగించి వీరి భవిష్యత్ విషయంలో మీరు తోడుగా ఉండండి. సర్వేశ్వరుడిగా సమాంతరంగా వారి ప్రతి ఆలోచన మీరు నెరవేరుస్తూ మీకు మహిమకరంగాను పేదలకు ప్రభావ ఉపయోగకరమైన కార్యకర్తగా తండ్రి నేను నాయకుడిగా మీరు నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. చెప్పండి వారి యొక్క పనికి ఆలోచనలు ఉండి వారి కుమారుడు వివాహం మహాద్భుతం చేయాలని దేవుడు నాటకాల అవరోధం లేకుండా సహాయం జరిగించండి. వివాహం ఘనమైనదిగా జరిగించండి. ఈరోజు పేదవారికి వచ్చిన వస్త్రాన్ని బట్టి దివ్యాశిస్సులు వారి యొక్క వివాహంలో మరి ఆయన భవిష్యత్తు విషయంలో కలిగిస్తూ వారి ప్రతి ఆలోచనలు మీరు తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.